ఇవాల్టి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండటంతో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించిన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సవరించిన ఆదాయం పన్ను స్లాబ్లు అమల్లోకి రానున్నాయి. యూపీఐ నిబంధనల్లో మార్పులు, ఇతర మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. దేశంలోని వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన ప్రకటన చేశారు. 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తీపి కబురు చెప్పారు. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే మొత్తంగా 12,75,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానంలో స్లాబ్లను కూడా సవరించారు. ఈ ప్రకటనలు వేతన జీవులకు భారీ ఊరటను కల్పించాయి. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ను 25,000 నుంచి 60,000కు పెంచారు. ఇవాల్టి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఎఫ్డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించే వారికి ఊరట కల్పిస్తూ టీడీఎస్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ వర్తింపు పరిమితి 1,00,000కు పెరగనుంది. దీంతో వార్షిక వడ్డీ ఆదాయం 1,00,000 దాటితే టీడీఎస్ వరిస్తుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి టీసీఎస్ పరిమితి కూడా పెరగనుంది. ఇది విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్తో సహా ప్రధాన బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఖాతాల్లో కనీసంగా ఉండాల్సిన నిల్వను సవరించనున్నాయి. కస్టమర్లు తమ ఖాతాలో కనీస నిల్వను ఉంచని పక్షంలో అందుకు పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది.